ప్రస్తుతం దేశద్రోహ కార్యకలాపాల అభియోగం మీద జైల్లో ఉన్నటువంటి జ్యోతిని రేపో మాపో విడుదల చేసేస్తారు. ఎందుకంటే పక్కా ప్లాన్తోనే అమ్మాయి ఐఎస్ఐ తరపున పనిచేస్తోంది. రేపు పొద్దున్న దొరికితే ఏం చేయాలో తన డైరీలో మెయింటెనెన్స్ దగ్గర నుంచి సాక్ష్యాలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలా తీసుకుంది. ఆమెను విచారించినటువంటి లోకల్ పోలీసులు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. రేపో మాపో విడుదల చేస్తారు, మనం మాట్లాడుకున్నాం. తాజాగా ఆ తర్వాత అమ్మాయి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అమ్మాయికి ఏ స్థాయిలో పాకిస్తాన్లో మెయింటైన్ చేసిందంటే, ఒక స్కాటిష్ యూట్యూబరు పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతూ ర్యాండమ్గా వీడియోలు తీశాడు. అక్కడ ఈ అమ్మాయి కూడా వీడియోలు తీస్తూ కనిపించింది. జ్యోతి చుట్టూ పాకిస్తాన్ కమాండోస్ విత్ వెపన్స్ పహారా కాస్తుండడం కనిపించింది. అందులో అతను కూడా ఆ విషయాన్ని జ్యోతితో సంభాషించాడు. ఆమె స్పష్టంగా నేను భారత్ నుండి వచ్చానని చెప్పింది. అదే సందర్భంగా ఆమెకి వెనకాల ఉన్న సెక్యూరిటీని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని ఒక్కసారి విందాం, ఎందుకంటే వీడియో అయితే ఈ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కాపీ అవుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. Just make a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How will you feel about Pakistan? I love it. Pakistan Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. I'm loving. Nice, yes, there. We got Indian vloggers here. Oh my god, this is chaos. Hello, bro. Oh my god, it's chaos here. So the Indian girl, she's the one with the guys, with all the security. అది అమ్మాయి సెక్యూరిటీ గురించి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే 6 కమాండోలతో అమ్మాయికి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారట. అంటే ఐఎస్ఐ తరపున ఏ స్థాయిలో పనిచేసి పెడితే, అంటే అమ్మాయిని బాగా ఒబ్బేసేసారనమాట. అవన్నీ చూసిన ఆ టెంపర్మెంట్లో భారత రహస్యాలు వాళ్ళు ఎలా కోరితే అట్లా తీసుకెళ్ళి ఇచ్చింది అనమాట.